ప్రియమైన వారులారా, ఎలా ఉన్నారు? బావున్నారా? సంతోషంగా ఉన్నారా? ఇప్పుడెలా ఉన్నది ఈ దినము? ఒక్కొక్క నూతన దినము వచ్చినప్పుడు చాలా ఛాలెంజ్లు మన ముందు ఉన్నవి కదా. అనేక సవాళ్లు. దీనికేం చెయ్యాలి, దానికేం చెయ్యాలి, అదెలా అవుతుందో, ఇదెలా అవుతుందో అని కొన్ని సమస్యలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. కొన్ని సమస్యలు మనల్ని ఢీకొంటాయి. కొన్ని గాలి వలె వచ్చును, కొన్ని ప్రవాహం వలె వచ్చును, మనుషుల వల్ల వచ్చును, కంటికి తెలియని శత్రువైన సాతాను వలన. ఈ విధంగా పలు విధములైన పోరాటములు వచ్చినప్పుడు మన హృదయంలో అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. వాటిని బట్టి మీరు సోలిపోకండి. అయితే యేసు తోడుగా ఉన్నారు కదా. ఆయన తోడుగా ఉంటే చాలు. ఆకాశమును భూమిని కలుగజేసిన వారు, సకలమును తన చేతిలో ఉంచుకున్నవారు, ఆయనకు ముందు ఎవరు నిలబడి జయించగలరు? ఆయన తోడయుంటే చాలు కదా. కనుక మీరేం చెయ్యాలో తెలుసా? అదేమనగా ఒక భక్తుడు చెబుతున్నాడు. యెషయా 50వ అధ్యాయం 7వ వచనము, ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడను అని ఎరిగియున్నానని ధైర్యంగా చెబుతున్నారు. నాకు తెలుసయ్యా, నేనెప్పటికీ సిగ్గుపడిపోను. ఎందుకంటే యెహోవా నాకు సహాయం చేయుచున్నాడు. ఆయన నాకు సహాయం చేయుచున్నారు. ఆయన నాకు సహాయం చేయుచు నన్ను ఆదుకొనుచున్నప్పుడు నేనెందుకు సిగ్గుపడిపోదును? ఆయన నన్ను సిగ్గుపడిపోవునట్లు విడిచిపెట్టడు. ఎంత విశ్వాసంతో దృఢంగా చెప్పుచున్నాడో చూశారా? మీరలా చెబుతారా? ఈరోజు చెప్తారా? ప్రభువు నాకు సహాయం చేయుచున్నారు, నేను సిగ్గుపడిపోను, నేను సిగ్గుపడిపోవునట్లు విడిచిపెట్టడు. సమస్యలు రానివ్వని, పోరాటములు రానివ్వని, చెప్పేవారు చెప్పని, మాట్లాడేవాళ్లు మాట్లాడని, ఎదిరించేవారు ఎదిరించని, సాతానుడు నాకు విరోధంగా చెలరేగని నేను సిగ్గుపడిపోవునట్లు ప్రభు విడిచిపెట్టరు. కనుక నేనెందుకు భయపడాలి? ఆయన నాకు సహాయం చేయుచున్నారు. విశ్వాసంతో చెప్పండి. ఎందుకు మీరు భయపడాలి? మీరు సిగ్గుపడిపోవునట్లు దేవుడు విడిచిపెట్టరు. అవును ప్రియమైన వార్లార్, అనేక సంవత్సరములకు ముందు, అదేమంటే 40 సంవత్సరాలకు ముందు అన్నాను కదా. దాదాపు 35 ఇయర్స్కు ముందు నేను మొట్టమొదటిగా దేవుని ఇల్లు అన్న ఒక బిల్డింగు 30,000 మంది కూర్చొనుటకు ప్రార్థన కొరకు దేవుడు కట్టమని చెప్పారు. స్థలమును దేవుడు ఇచ్చారు. దాని ప్రణాళికను ప్రభువు ఇచ్చారు. సొంత పట్టా స్థలము. గవర్నమెంట్లో పర్మిషన్ కొరకు అడిగాము, పర్మిషన్ ఇచ్చారు. డబ్బు కట్టి పని ప్రారంభించాము. ఎక్కడి నుండి వచ్చారో తెలియదు. కొందరు మత తీవ్రవాద సంస్థలకు చెందినవారు. వారి పరిచర్య ఈ విధంగా న్యాయంగా ఉండు వారిని డిస్టర్బ్ చేయుట. వారు ఎక్కడ్నుండో వచ్చి ఆ ప్రక్కనున్న గ్రామ ప్రజలను ప్రేరేపించి ఇది కట్టకూడదు అని అడ్డగించారు. కలెక్టర్కి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు పంపి ఇది కట్టకూడదని చెప్పి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంటు స్టాప్ చేసింది. కనుక ఇబ్బంది కలిగి పని నిలబడిపోయినది. ఏం చేయాలో తెలియదు. ఎవరెవరో చూస్తున్నాము, అధికారుల్ని చూశాము, అందర్నీ వెళ్ళి చూశాము, కుదరదు అన్న పరిస్థితి. అప్పుడొక లాయర్ గారు, ఆయన లాయర్గా పనిచేస్తున్నారు. ఆయన ఇవన్నీ తెలుసుకుని మాట్లాడారు. బ్రదర్, దీనికి చాలా వ్యతిరేకతలు ఉన్నవి. కనుక కొందరు పొలిటికల్ లీడర్స్ మీ కొరకు మీకు తెలియకుండా ప్రయత్నములు చేశారు. ఇది ఎలాగైనా ముందుకు సాగాలని చెప్పి దానికి వీలు లేదు అని చెప్పారు. కనుక మీరు వేరొక స్థలంలో కట్టాలి. ఇది సమస్య అని చెప్పారు. నేను చెప్పాను, నేనెందుకు వేరే స్థలంలో కట్టాలి? ఈ స్థలమును ఇచ్చినది ప్రభువు, కట్టడమునకు ప్రణాళికను ఇచ్చినది ప్రభువు, కట్టమని చెప్పినది ప్రభువు. ఇది కట్టబడుతుంది. నేను సిగ్గుపడిపోను. లేదు, చీఫ్ మినిస్టర్ దగ్గరకు వెళ్ళి ఆయన తీర్మానం చెయ్యాలట. ఎవరైనా ఉండనివ్వండి, దేవునికి మించిన అధికారం ఎవరికీ లేదు. ఆయన కంటే పైవాడా చీఫ్ మినిస్టరు? ఆయన చూసుకుంటారు. నేను సిగ్గుపడిపోవుటకు ప్రభువు నన్ను విడిచిపెట్టరు. ఒక వ్యక్తి మత తీవ్రవాద సంస్థకు చెందినవారు ఛాలెంజ్ చేశారు. ఈ స్థలంలో నువ్వు కట్టడం కడితే నేను ఉరేసుకుని చేస్తానన్నారు. అయితే దేవుడు చూడండి, అతడు సిగ్గుపడిపోవునట్లు కట్టి ముగించి ఇచ్చాను. అవును, అదే స్థలంలో కట్టి ముగించి ప్రభుత్వం మాకు పూర్తిగా అనుమతిని ఇచ్చి అన్ని పర్ఫెక్ట్గా జరిగినాయి కదా. ఇప్పుడు సవాల్ చేసిన వారు సిగ్గుపడిపోతే మేము తల ఎత్తుకుని నిలబడినట్లు చేశారు. నేను చెప్పాను, మేము సిగ్గుపడిపోవునట్లు ప్రభు విడిచిపెట్టరు. ఇది ఆయన కార్యం కదా. కనుక మీరు దృఢ మనసుతో ఉండండి. పరిస్థితులు ఎంత మారినా కూడా, వ్యతిరేకంగా ఉన్నా కూడా దేవుడు వాటన్నిటినీ చెల్లాచెదురు చేయును. భయపడకండి. ప్రభువు నాకు తోడుగా ఉన్నారు అని చెప్పండి. నా కుటుంబమునకు యేసు తోడుగా ఉన్నారు. నా పిల్లలకు, నా బిజినెస్లో, నా పనిలో, నా సేవలో ప్రభువు నాకు తోడుగా నిలబడి ఉన్నారు. నేను సిగ్గుపడిపోను. చెప్పండి సంతోషముగా, ఈ దినం అద్భుతమును చూచెదరు. చెబుతారా?
ప్రభువు నాకు సహాయముగా నిలబడును. నేనెప్పటికీ సిగ్గుపడిపోను. ప్రభువు నాకు సహాయకుడుగా నిలబడ్డారు, నేను సిగ్గుపడిపోను. ప్రభువు నాకు తోడయ్యున్నారు, నేను సిగ్గుపడిపోను. సిగ్గుపడిపోవుటకు విడిచిపెట్టరు, నేను సిగ్గుపడిపోను అన్నది ఎరిగియున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.